औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वअब्दुल्लाह वला नुश्रिकु बिही शैअन वबिल वालिदैनि इहसानन वबिज़िल क़ुर्बा वल यतामा वल मसाकीन वल्जारि ज़िल क़ुर्बा वल्जारि ज़िल जुनुबि वस्साहिबि बिल जंब वस्साहिबि बिल जन्बि वस्साहिबि बिल यम्बि वब्निस सबील। सदक़ल्लाहुल अज़ीम। అనంత కరుణామయుడ అపార కృపాశీలుడు పాలకుడు పోషకుడు సర్వలోక సృష్టి ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. సర్వలోక ప్రభు అల్లాహ్ మనందరిపై శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి కోసము విశ్వప్రభువు అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 4వ అధ్యాయం నుండి 36వ వాక్యం యొక్క అరబీ మూలంను విన్నాము. ఈ వాక్యాలలో దైవ మనిషి తన చుట్టూ ఉన్నటువంటి తన బంధుమిత్రులు, తల్లిదండ్రులు, వీరిపై ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలో తెలియజేస్తున్నాడు. మొట్టమొదటగా వఅబుదుల్లా, మీరు మీ దైవం యొక్క హక్కును చెల్లించండి అంటున్నాడు. ఎందుకంటే దైవం యొక్క హక్కును చెల్లించని వాడు ఇతరుల హక్కులంత మాత్రం కూడా చెల్లించలేడు. కాబట్టి అతనిని పుట్టించినటువంటి సకల అనుగ్రహాలు కురిపిస్తున్నటువంటి దైవాన్ని ముందు అతను గుర్తించి ఆయనకు ఆరాధన చేయడము ఇది ప్రధానమైనటువంటి బాధ్యత. దీని తర్వాత వబిల్ వాలిదైన్ ఎహ్సాన్, తల్లిదండ్రుల పట్ల అతను విధేయత చూపించాలి, ఆదరణ చూపించాలి. ఈ విషయాన్ని గురించి మనము గతంలో తెలుసుకున్నాము. ఆ తర్వాత ఇక దైవం తెలియజేస్తున్నాడు, బంధువులు, అనాథులు, నిరుపేదల పట్ల మంచిగా వ్యవహరించండి. ఇంకా పొరుగున ఉన్నటువంటి బంధువులు, పొరుగున ఉన్నటువంటి అపరిచితులు, అలాగే ప్రక్కన ఉన్నటువంటి మిత్రులు, వీరి పట్ల కూడా ఉదార బుద్ధితోటి ఆదరణతోటి వ్యవహరించండి అంటున్నాడు. మహాశలారా, మనము ఈ రోజున స్నేహితులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను గురించి, ఏ విధమైనటువంటి స్నేహం మనకు ఉపయోగకరము, ఏ విధమైనటువంటి స్నేహాన్ని మనము చేయాలి, ఈ విషయాల గురించి మనము ఈ రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మహాశలారా, మనిషికి అతని కుటుంబ సభ్యుల తర్వాత అత్యంత ఆప్తులైన వారు, ఆత్మీయులైన వారు అతని స్నేహితులు అవుతారు. కాబట్టి ఈ స్నేహము మనిషిని ఒక మంచి మార్గం వైపునకు తీసుకుని వెళ్తే అతనికి ఇహ పరలోకాల్లో మంచి జరుగుతుంది. లేదు అతనిని చెడు మార్గం పట్టించేదిగా ఉంటే మహాశైలారా, అతని ఇహలోక జీవితం కూడా పాడైపోతుంది, పరలోక జీవితం కూడా నాశనమైపోతుంది. చూడండి, దైవ ప్రవక్త కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక ప్రవచనంలో తెలియజేశారు, విశ్వాసి అనేవాడు సంపూర్ణమైనటువంటి ప్రేమమూర్తిగా ఉంటాడు. ఏ వ్యక్తి అయితే ఇతరులను ప్రేమించలేడో, అలాగే ఇతరులు ఎవరిని ప్రేమించరో ఆ మనుషులు ఎటువంటి మంచితనం కానీ శుభం కానీ ఉండవు అంటున్నారు. అంటే ఒక వ్యక్తి ఇతరులను ప్రేమించలేకపోతే, ఇతరులు అతనిని ప్రేమించలేకపోతే, అంటే ఒక వ్యక్తిని ఎవరైనా ఎందుకు ఇష్టపడతారు? అతనిలో మంచితనం ఉంటే, నలుగురికి మంచి చేస్తూ ఉంటే అటువంటి వ్యక్తిని సహజంగా అందరూ కూడా ఇష్టపడుతుంటారు. ఈ విధంగా ఎవరు కూడా ఒకరిని ఇష్టపడకుండా ఉన్నట్లయితే అది మన తప్పే, అది మన బలహీనతే. అదే విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, ఏ వ్యక్తి అయితే ఇతరులను ప్రేమించలేడో ఇతరులు కూడా అతన్ని ఎంత మాత్రంలో ప్రేమించలేరు. ఇటువంటి మనిషిలో ఏ విధమైనటువంటి మంచితనము శుభము ఉండవు అని మహాప్రవక్త తెలియజేయడం జరిగింది. అంతిమ దేవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు,
అల్ ముమినీన వల్ ముమినాత్ ఇఖ్వాన్, విశ్వాసులైనటువంటి పురుషులు మరియు స్త్రీలు ఒకరికొకరు స్నేహితులు, సహాయకులు మరియు సోదరులు లాంటి వారు అని చెప్పడం జరిగింది. ఏ విధంగా అయితే ఒక కట్టడంలో ఇటుక కలిస్తే ఒక బలమైనటువంటి కట్టడం ఏర్పడుతుందో, అదేవిధంగా ఒక విశ్వాసి మరొక విశ్వాసి ఈ విధంగా జత కలిస్తే ఒక బలమైనటువంటి విశ్వాస సమూహము, సమాజం ఏర్పడుతుంది. మహాశైలారా, కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన స్నేహితులను అమితంగా మరి ఎంతో వాత్సల్యంతో మరి ఇష్టపడేవారు. ఆయన శిష్యుడు ఒక సందర్భంలో ఈ విధంగా చెప్తున్నారు, కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంతో శ్రద్ధాశక్తులతోటి సంభాషించేవారు. మరి ఎంత ఆధారంగా చూసేవారంటే ప్రతి ఒక్కరూ కూడా ప్రవక్త వారు నన్నే ఎక్కువగా ఇష్టపడుతున్నారా అన్నట్లుగా మరి వారు భావించేవారు. ఒక సందర్భంలో కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు ఈ విధంగా చెప్పారు. ఒక శిష్యుడు అడిగారు, ఓ ప్రవక్త, మీ శిష్యులలో గొప్పవాళ్ళు ఎవరు అని చెప్పి. అప్పుడు కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు తెలియజేశారు, అతి స్పష్టంగా మరి నాకు నా శిష్యులందరూ కూడా ప్రాణ సమానులే, అందరూ కూడా నాకు సమానమే అని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేయడం జరిగింది. మహాశిలారు, ఈ విధంగా మిత్రులతోటి కలిసిమెలిసి ప్రేమగా జీవితం గడపడము అది చాలా జీవితానికి చాలా ఎంతో అవసరమైనటువంటి విషయం. ఎందుకంటే కొద్దిపాటి జీవితము, మరి ఇక్కడ మనిషి అనేక బాధ్యతలతోటి జీవితం గడుపుతూ ఉంటాడు. అనేక కష్టాలు కడగండ్లు వస్తుంటాయి. మరి ఈ కష్టాలలో, ఈ కడగండ్లలో, ఈ ఆపదల్లో అతనిని మేమున్నాము అని ఆదుకునేది ప్రధానంగా మొట్టమొదటిగా వచ్చేది అతని స్నేహితులే. మరి మహాశైలారా, ఈ స్నేహము మరి సరైన వ్యక్తులతో స్నేహం చేసినట్లయితే ఒకవేళ మనము ఏదైనా తప్పు చేసినా కూడా అతనిని సరైన మార్గంలో పెట్టడానికి అతను ప్రయత్నం చేస్తాడు. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ప్రవచనంలో తెలియజేశారు, నీలోని లోపాలను బయట పెట్టకుండా నిన్ను సంస్కరించేవాడే నిజమైనటువంటి స్నేహితుడు అన్నారు. కాబట్టి మనిషిలో ఉన్నటువంటి లోపాలను ఇతరుల ముందు బయట పెట్టకుండా గుట్టుగా ఉంచి మరి అతనిని సంస్కరించి ఈ విధంగా అతనిని నువ్వు తప్పు చేస్తున్నావు అని అతనిని సరైనటువంటి మార్గంలో పెట్టేవాడే నిజమైనటువంటి స్నేహితుడు అని మహాప్రవక్త తెలియజేయడం జరిగింది. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే మహాశైలారా, నేడు స్నేహితులు అన్నవాళ్ళు మనిషిని పాడు చేయడానికే లేకపోతే నాశనం చేయడానికే ఎక్కువగా మరి మనకు కనబడుతూ ఉంటారు. చెడు అలవాట్లు చేయడము, చెడు పనుల్లో అతనిని తీసుకుని వెళ్ళడము, ఈ విధమైనటువంటి ప్రధానంగా యువకులు మరి ఈ విధమైనటువంటి చెడు స్నేహాలతోటి పాడైపోవడం చూస్తూనే ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రుల యొక్క బాధ్యత కూడా ఎటువంటి స్నేహితులను వాళ్ళు కలిగి ఉన్నారో మనము అప్పుడప్పుడు గమనిస్తూ ఉండాలి. ఒక పెద్ద మనిషి ఏమన్నాడు అంటే, నీ స్నేహితులు ఎవరు నాకు చెప్పు, నీవు ఎలాంటి వాడువో చెప్తాను అని చెప్పడం జరిగింది. కాబట్టి మనిషి యొక్క స్నేహితులను బట్టి ఒక మనిషి యొక్క జీవితాన్ని మనం అంచనా వేయగలము, అతను ఎటువంటి వాడు, ఎలాంటి వాడు అనేది. మహాశిలారా, మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు ఒక ప్రవచనంలో, ప్రజలతో కలిసిమెలిసి ఉండండి, మరి కలిసిమెలిసి ఉంటూ వారి వల్ల కలిగే బాధలను సహించే విశ్వాసి, అలాగే ప్రజలకు దూరంగా ఉంటూ వారి వల్ల కలిగే బాధలను భరించలేనటువంటి విశ్వాసి, వీరిరువురు కూడా సమానం కాదు అని మహాప్రవక్త తెలియజేయడం జరిగింది. సోదరులారా, ప్రజలతో కలిసిమెలిసి ఉండాలి. మరి వాళ్ళ ద్వారా ఏదైనా మరి బాధ కలిగినప్పటికీ కూడా దాన్ని సహించేవాడే నిజమైనటువంటి విశ్వాసి. ఈ విధంగా నాకు ఏ విధమైనటువంటి బాధలు వద్దు, నాకు స్నేహితులు వద్దు అని అతను నాకు నా దైవం సరిపోతాడు, నా ఆరాధనలు సరిపోతాయని చెప్పేసి అతను ఈ విధంగా జపం చేసుకుంటూ కూర్చున్నాడు అనుకోండి, అది నిజమైనటువంటి జీవితం కాదు అని మహాప్రవక్త వారు తెలియజేయడం జరిగింది. మరి మరొక సందర్భంలో కారుణ్యమూర్తి తెలియజేశారు, మనిషి తన స్నేహితుల యొక్క ధర్మాన్ని అనుసరిస్తాడు. అందుచేత మీరు స్నేహం చేసే వారిని గురించి బాగా ఆలోచించి మరీ స్నేహం చేయండి అన్నారు. కాబట్టి మనిషి తన స్నేహితులు ఏ విధంగా అయితే ఆచరణ చేస్తుంటారో, వారి అలవాట్లు ఏమిటో, వారి జీవిత విధానం ఏమిటో వాటిని అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి వారు సరైనటువంటి విధానాన్ని కలిగే
కలిగి ఉండే స్నేహితులను మనము చేసుకున్నట్లయితే వాళ్ళలో మంచి మనకు కూడా కొంచెం అబ్బుతుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత మహాశైలారా, ఇంకొక సందర్భంలో కారుణ్యమూర్తి మహాప్రవక్త వారు తెలియజేశారు, విశ్వాసి సహచర్యంలో ఉండాలి అన్నారు. అంటే ఒంటరిగా ఎంత మాత్రం ఉండకూడదు, అతను మంచి వ్యక్తుల సహచర్యంలో అతను ఉండాలి. కాబట్టి మీరు అన్నపానీయాలను దైవభీతి పరులతోటి కలిసి పుచ్చుకోండి అన్నారు. దైవభీతి పరులైనటువంటి వ్యక్తులతోటి మీరు స్నేహం చేయండి, తద్వారా వాళ్ళలో ఉన్నటువంటి మంచి మీకు కూడా అబ్బుతుంది. కాబట్టి వాళ్ళతో కలిసి మరి అన్నపానీయాలు పుచ్చుకోవడము, వాళ్ళతో కలిసిమెలిసి ఉండడము, ఈ విధంగా మీరు చేయండి అని మహాప్రవక్త వారు తెలియజేశారు. మరి మంచి స్నేహితుడు, చెడ్డ స్నేహితుడు, ఈ ఇరువురి మధ్య పోలికను మహాప్రవక్త వారు ఈ విధంగా తెలియజేశారు. మంచి స్నేహితుని యొక్క పోలిక కస్తూరి అమ్మే వాణి లాంటిది అన్నారు. కస్తూరి అంటే ఈ విధంగా మంచి సువాసన గల కస్తూరి మనము వింటూనే ఉంటాము. ఈ విధంగా కస్తూరి అమ్మేవాడు మంచి స్నేహితుడితో సమానం. ఎందుకంటే ఒకవేళ మనము ఆ కస్తూరిని కొనకపోయినప్పటికీ కూడా అతని దగ్గర ఉన్నట్లయితే ఆ కస్తూరి యొక్క సువాసన మనకు కొంచెం అబ్బుతూ ఉంటుంది, మన నుండి కూడా సువాసన వస్తూ ఉంటుంది. అదేవిధంగా చెడ్డ స్నేహితుడు మరి కొలిమిని కాల్చే కమ్మరి లాంటిది అని చెప్పడం జరిగింది. కొలిమిలో ఈ విధంగా మరి ఆ అగ్నిలో ఆ ఇనుమును కాలుస్తున్నప్పుడు ఆ మంటలు కూడా బయటకు వస్తుంటాయి, ఆ మసి కూడా మనకు తగులుతూ ఉంటుంది. ఈ విధంగా చెడ్డ స్నేహితునితోటి స్నేహం అనేది మనము దగ్గర ఉంటే చాలు అతని చెడు గుణాలన్నీ కూడా మనకు అబ్బుతుంటాయి. మనకు పెద్దలు కూడా ఒక సామెతలో చెప్పడం జరిగింది, 4 నెలలు గడిపితే వాడు వీడయ్యాడు అని అతని బుద్ధులన్నీ వీడికి వచ్చాయని చెప్పేసి మనకు చెప్తారు. ఈ విధంగా మహాశైలారా, మంచి అలవాట్లు, మంచి పద్ధతులు ఉన్నటువంటి స్నేహితులు ఒకవేళ మనకు ఉన్నట్లయితే మనం ఏదైనా తప్పు చేసిన వాళ్ళు మనల్ని సంస్కరిస్తారు. ఎందుకంటే తప్పు చేస్తే సమర్థించడం అనేది అది స్నేహం కాదు మహాశైలారా. మనము ఏదైనా తప్పు చేస్తున్నప్పుడు దానిని బయట పెట్టకుండా మనలను ఒంటరిగా కూర్చోబెట్టి సంస్కరించడము, మనకు నచ్చ చెప్పడము, అది నిజమైనటువంటి స్నేహము. కానీ ఈ రోజున మనం చూస్తున్నాము, స్నేహం పేరుతోటి మరి మనలోని లోపాలను నలుగురి ముందు చెప్పడం, ఎగతాళి చేయడము, చెడ్డ పేరుతోటి పిలవడము, ఈ రోజున మనం చూస్తూనే ఉన్నాము. అంతిమ దేవ గ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభువు నిషేధించాడు, మీరు ఒకరినొకరు చెడ్డ పేర్లతో పిలుచుకోకండి, ఒకరినొకరు ఎత్తి పొడుచుకోకండి, మీకంటే వారే గొప్పవాళ్లే ఉండవచ్చు, కాబట్టి మీరు ఈ విధంగా చెయ్యకండి అని అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభు తెలియజేయడం జరిగింది. మహాశైలారా, ఇంకొక విషయం ఏమిటంటే, ఇరువురు స్నేహితుల మధ్య ఉన్నటువంటి స్నేహానికి పునాది ప్రాతిపదిక దైవభీతి ఉండాలి. దైవం యొక్క ప్రేమను పొందే ఉద్దేశమే ఉండాలి. మహాప్రవక్త వారు ఒక సందర్భంలో తెలియజేశారు, ప్రళయ దినాన ఒక వ్యక్తికి ఏ విధమైనటువంటి నీడ ఉండనటువంటి సందర్భంలో దైవము తన సింహాసనం కింద మరి ఒక వ్యక్తికి చోటును ప్రసాదిస్తాడు. ఆ వ్యక్తి ఎవడై ఉంటాడు అంటే కేవలం దైవం కోసమే స్నేహం చేసేవాడు, మరి దైవం కోసమే స్నేహాన్ని నిరాకరించేవాడు. కాబట్టి దైవభీతి ప్రాతిపదికన స్నేహం ఉండాలి, తద్వారా ఆ స్నేహం కలకాలం కూడా నిలుస్తూ ఉంటుంది. రక్త సంబంధం కంటే కూడా చాలా బలంగా ఉంటుంది అటువంటి స్నేహం. ఇరువురి మధ్య దైవభీతి ఉన్నట్లయితే, పాపభీతి ఉన్నట్లయితే ఒకరి తప్పులు ఒకరు మరి సంస్కరించుకుంటూ ముందుకు వెళ్తారు. మహాప్రవక్త వారు తెలియజేశారు, ఒక విశ్వాసికి అతని స్నేహితుడు అద్దం లాంటి వాడు అన్నారు. ఏ విధంగా అయితే అద్దము మనలో ఉన్నటువంటి లోపాలను తెలియజేస్తుందో, మరి మంచి స్నేహితుడిని చూసి మనం కూడా మనలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్దుకోవచ్చు. అరే, నా స్నేహితుడు ఇంత గొప్పగా ఉన్నాడు, ఇంత బాగా ఉన్నాడు, ఎన్నడూ కూడా అబద్ధం ఆడడు, ఇంత మంచివాడు అని, అరే నాలో ఈ లోపం ఉన్నదే అని తనను తాను సంస్కరించుకుంటాడు. కాబట్టి మహాశైలారా, మంచి వ్యక్తులతోటి స్నేహము, వాళ్లతోటి మరి సాంగత్యము మనకు ఎంతో ప్రయోజనాన్ని ఇస్తుంది. ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి ఒక సందర్భంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని శిష్యుడు అడిగారు, ఓ ప్రవక్త, దేవుని దాసుల్లో మరి అదృష్టవంతులు ఎవరు అని చెప్పగానే మహాప్రవక్త వారు తెలియజేశారు, వారు ఒకరికొకరు కేవలము దైవధర్మం కోసమే మరి అభిమానించుకుంటారు. ఇద్దరు వ్యక్తులు వాస్తవానికి వారు బంధువులు కూడా కారు, వారి మధ్య ఆర్థిక లావాదేవీలు ఏమీ కూడా ఉండవు, కానీ ప్రళయ దినాన వారి ముఖాలు జ్యోతిర్మయంగా మెరిసిపోతూ ఉంటాయి అన్నారు.
మరి వాళ్ళలో ఏ భీతి కూడా ఉండదు. ఎందుకంటే వారు కేవలము దైవం కోసమే మరి స్నేహాన్ని చేస్తారు. మరి కేవలము దైవధర్మం కోసమే ఒకరి కోసం ఒకరు ప్రాణాలు ఇచ్చుకుంటారు అని మహాప్రవక్త వారు తెలియజేయడం జరిగింది. కాబట్టి మహాశయులారా, స్నేహం అనేది చాలా ప్రధానమైనటువంటి విషయము మన జీవితంలో. కాబట్టి మంచి స్నేహితులను మనము ఎన్నుకోవాలి. అనేక మంది ఉండడం కంటే కేవలం ఒక్కడున్నా సరిపోతుంది. అతను నిజమైనటువంటి ఒక మంచి స్నేహితుడు, మనల్ని సంస్కరించేవాడు, మనలను మంచి మార్గంలో తీసుకుని వెళ్ళేవాడు. ఇటువంటి స్నేహితులు కేవలం ఒక్కడున్నా సరిపోతుంది. నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, అటువంటి మంచి స్నేహితులను అల్లాహ్ మనందరికీ కూడా ప్రసాదించుగాక. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.